నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు చేసిన పని చెప్పుకోడు. సరే, దాన ధర్మాలు చేసినాడు కోర్టులు. ఏ రోజు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడు. ఆయన ద్వారా హెల్ప్ పొందినటువంటి వ్యక్తులు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాకు ఈ హెల్ప్ చేసినాడని చెప్తే తప్ప ప్రపంచానికి తెలియదు. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యాడు. 5 మంత్రిత్వ శాఖలు చేస్తూ ఉన్నాడు. ఒక అటవీ శాఖ కావచ్చు, అలాగే అనేక రకాల పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఆయన చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, చివరాఖరికి పంచాయతీరాజ్ శాఖలో దేశంలోకెల్లా అత్యంత ప్రథమ స్థానాన్ని సంపాదించుకుంది అభివృద్ధిలో భాగంగా. రికార్డులు బద్దలు కొడతా ఉన్నాడు. కానీ సినిమాల్లో ఆ వ్యక్తి రికార్డులు బద్దలు కొట్టిందే చెప్పుకోడు, ఇంకా రాజకీయాలు అంటే పరిపాలన విధంగా రికార్డులు బద్దలు కొడితే కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పవన్ వల్ల మా సమస్య తీరింది అని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు కాదు, తెలుగు ప్రజలు కాదు, తమిళనాడుకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అన్నమలయ్య గారు చెప్పినటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఈ రోజుకి కూడా చేసిన పని చెప్పుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం చేసిన పని చెప్పుకోవట్లేదు. అమరావతిలో ఏం జరుగుతుందో అనుకున్నంత స్థాయిలో ప్రజలకి చెప్పలేకపోతున్నారు. పోలవరం డెవలప్మెంట్స్ గురించి కూడా చెప్పే ప్రయత్నం అనుకున్నంత స్థాయిలో వెళ్ళడం లేదు. ఎక్కడో వెనకబడతా ఉన్నారు చేసిన పనులు చెప్పుకోని విషయంలో. సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, భక్తుల సౌకర్యార్థం ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. తమిళనాడు దగ్గర నుంచి ఆంధ్రాకి, ఆంధ్ర దగ్గర నుంచి తమిళనాడుకి రోజుకు 2 బస్సులు ఏర్పాటు చేయించడం జరిగింది. మీరు అడగొచ్చు, బస్సులే కదా, చాలా చిన్న విషయం కదని. చిన్న విషయం అయితే కాదు. దీనికోసం వాళ్ళు కొన్ని 10 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి పరిస్థితి. సో ఈ రోజున మన అన్నమలయ్య గారు ఏమంటున్నారంటే, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పరిపాలనా విధానాన్ని మరియు ఆయన చేస్తున్నటువంటి సంస్కరణలను మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని కీలక అంశాల గురించి ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారనమాట. తిరుపతి మరియు పళని వంటి పుణ్యక్షేత్రాల మధ్య భక్తుల ప్రయాణ సౌకర్యం కోసం ప్రతిరోజు 2 ప్రభుత్వ బస్సు సర్వీసులను స్టార్ట్ చేయడం ద్వారా ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కరించారని చెప్పేసి అన్నమలయ్య గారు ప్రశంసించడం అయితే జరుగుతూ ఉంది. ఏదైనా విషయం పట్ల పవన్ కళ్యాణ్ గారు ఎంతటి శ్రద్ధతో ఉంటారనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేస్తున్నటువంటి సేవలకి సంబంధించి పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన అధ్యక్షుడిగా లేడనుకుంటారు. ఇది ఒకప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. తమిళనాడు రాజకీయాల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. మరి ఎందుకు పక్కన పెట్టేశారు నాకైతే తెలియదు. కానీ బీజేపీ పార్టీకి ఒక ఊపు తెచ్చినటువంటి వ్యక్తి తమిళనాడులో. కానీ ఏమో సడన్గా తీసేసినారు అన్నమలయ్య గారిని. ఆయన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సేవలను ఉద్దేశించి ఈ రోజున ఆకాశానికి ఎత్తడం జరుగుతూ ఉంది. తమిళ ప్రజలు రియాక్ట్ అవుతా ఉన్నారు దీనికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి. ఇది పవన్ కళ్యాణ్ గారు సంపాదించుకున్నటువంటి ఆస్తి ప్రక్క రాష్ట్రాల దగ్గర నుంచి కూడా.